హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయాలు. ఈరోజు మనం వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి ఇలా చాప్ చేసుకుని పెట్టుకున్నాను. ఇలా బిర్యానీ మసాలాలు కూడా సిద్ధం చేసుకున్నాను. మిల్ మేకర్ అయితే నేను 5 to 10 minutes ఇలా వామ్ వాటర్లో సోక్ చేసుకోవాలి. నేను ఈ పులావ్కి 2 glasses ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. సో ఆ రైస్ నేను ఫస్ట్ ఇలా వాష్ చేసేసుకున్నాను. ఫస్ట్గా స్టవ్ మీద ఇలా కుక్కర్ పెట్టుకుని అందులో మనం కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత నేను పచ్చిమిర్చి అండ్ క్యారెట్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ వేసుకోవాలి. అవి అలా ఫ్రై అవుతున్నప్పుడు మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అది వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత మనం సోక్ చేసుకున్న మిల్ మేకర్ ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకోవాలి. ఆ మిల్ మేకర్ మనం గట్టిగా పిండి అందులో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి. సో ఇందాక నేను 2 glasses ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 glasses ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. 1 glass ఆఫ్ రైస్కి ఇక్కడ 2 glasses ఆఫ్ వాటర్ లెక్క. ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అది తర్వాత మీరు టేస్ట్ చేసుకుని చూడొచ్చు సరిపోతుందో లేదో. నెక్స్ట్ నేను చికెన్ మసాలా అండ్ నెయ్యి వేసుకుంటున్నాను. ఆ వాటర్ అన్నది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న రైస్ ఏమైతే ఉందో అందులో వేసేసుకోవాలి. అవి ఒక 20 minutes అలా కుక్ చేసిన తర్వాత టేస్టీ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నాన్ స్టిక్కీగా చక్కగా ఇలా రెడీ అయింది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.